So hello guys, my name is Prem and చూస్తున్నారు కదా I am the host of FFG Dost, the owner of FFG Dost and ఇది నా ఫేస్ రివీల్ కొంచెం పెద్దగా ప్లాన్ చేద్దాం అనుకున్నా బట్ ఫేస్ రివీల్ సింపుల్గా చేస్తాను. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా మనం వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆర్టెమిస్ 2 అని ఒకటి ఉంది. అది నాసా వాళ్ళు స్పేస్ షిప్ని లాంచ్ చేశారు. అందులో 4 ఆస్ట్రోనట్స్ ఉన్నారు. ఈ 4 ఆస్ట్రోనట్స్ కూడా స్పేస్లో ట్రావెల్ చేశారు అండ్ దే నియర్లీ 406,773 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఏ స్పేస్ షిప్ కూడా అంత దూరం అనేది ట్రావెల్ చేయలేదు కూడా. అండ్ వీళ్ళు స్పేస్లో అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మూన్ యొక్క డార్క్ సైడ్ ఉన్నారు. అంటే మనకి మూన్ కనబడుతుంది కదా, మనం ఇప్పటివరకు మూన్ ఫ్రంట్ సైడ్ని మాత్రమే చూసాం. మనం డైలీ చూసేది మూన్ ఫ్రంట్ సైడ్ మాత్రమే. అండ్ దాని బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అండ్ వీళ్ళు ఈ ఆర్టెమిస్ 2 అనే స్పేస్ షిప్లో ఉన్న 4 ఆస్ట్రోనట్స్ ఇప్పుడు మూన్ యొక్క డార్క్ సైడ్ వైపు ఉన్నారు. అంటే మనం ఎప్పుడు చూసే ఫ్రంట్ సైడ్ కాకుండా దాని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడ్ మూన్ యొక్క బ్యాక్ సైడ్లో ఉన్నారు. అండ్ అక్కడి నుంచి కొన్ని ఇమేజెస్ అండ్ వీడియో క్లిప్స్ కూడా పంపించారు మనకి. మనుషులు మూన్ యొక్క డార్క్ సైడ్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనందరికీ సోలార్ ప్యానెల్స్ తెలుసు కదా, చూస్తున్నారు కదా, ఎండ అయితే మామూలుగా లేదు. ఈ ఎండలో మనం సోలార్ ప్యానెల్స్ పెడితే ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి సన్లైట్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇప్పుడు సైంటిస్టులు కొత్తగా ఇది కనుక్కున్నారు, ఏంటంటే సోలార్ ప్యానెల్స్ అనేవి సన్లైట్ మాత్రమే కాదు, రెయిన్ డ్రాప్స్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సైంటిస్టులు కొత్తగా కనుక్కున్నారంట. అండ్ ఇప్పటి నుంచి మనం అనుకుంటాం వర్షం పడేటప్పుడు సోలార్ ప్యానెల్స్ వేస్ట్ అని. బట్ ఈ 2026లో వచ్చిన సోలార్ ప్యానెల్స్ అన్నీ కూడా వర్షంలో కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తాయి. లిటరల్లీ అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలంటే అందరూ కూడా క్వాంటమ్ అంటున్నారు. సిఎస్సి తర్వాత క్వాంటమ్ అన్నారు. అసలు క్వాంటమ్ అంటే ఏంటి? అండ్ సైంటిస్టులు కొత్తగా క్వాంటమ్ బ్యాటరీ అనేది ఒకటి లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ క్వాంటమ్ బ్యాటరీ దేనికంటే మనకి ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, మనకి కొన్ని ఫ్యూ మినిట్స్ అనేవి పడుతుంది. అంటే 60 మినిట్స్ 90 మినిట్స్ అయితే పడుతుంది 100% ఛార్జ్ అవ్వడానికి. అయితే ఈ క్వాంటమ్ బ్యాటరీ అనేది ఏం చేస్తుందంటే ఫోన్ ఛార్జింగ్ అనేది కొన్ని సెకండ్స్లోనే 100% అవుతుంది. ఇది ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. అండ్ యూనివర్సిటీ వాళ్ళు ఇంకా బయటికి తీసుకురాలేదు ఈ టెక్నాలజీని. ఈ టెక్నాలజీ బయటకు వస్తే ఇంకా ఫోన్స్ మామూలుగా ఉండదు. కొన్ని సెకండ్స్లోనే ఛార్జింగ్ అనేది 100% ఎక్కుతుంది అంటే ఇంకా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, సైంటిస్టులు కొత్తగా MXene అనే ఒక మెటీరియల్ని కనుక్కున్నారు. ఈ మెటీరియల్ దేనికి పనిచేస్తుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. దేనికంటే MXene అనే మెటీరియల్ ఇప్పుడు మన ఇంటర్నెట్ ఉంది చూడండి, ఇంటర్నెట్ స్పీడ్ ఉంది చూడండి. ఈ MXene అనే మెటీరియల్ ప్రజెంట్ మనకున్న ఇంటర్నెట్ స్పీడ్ని 160 టైమ్స్ ఫాస్టర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే స్పీడ్ ఉందో దాన్ని 160 టైమ్స్ ఇంకా స్పీడ్ పెంచుతుంది. ఇప్పుడే ప్రజెంట్ ఇంటర్నెట్ స్పీడ్, ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ ఎలా ఉందో చూడొచ్చు. అదే ఈ MXene అనే మెటీరియల్ వచ్చిన తర్వాత 160 టైమ్స్ ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఇంకా మొబైల్స్ యూజేజ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనకి ఫోన్లో చిప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న చిప్స్ ఉంటాయి ఫోన్లో. అవి 30, 40, 50 డిగ్రీస్ సెల్సియస్ వచ్చేసరికి ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రజెంట్ కొత్తగా తీసుకొచ్చిన చిప్స్ అనేవి నియర్లీ
700 degrees Celsius వరకు అవి తట్టుకోగలవు. అంటే మాల్టన్ లావా ఉంటుంది చూడండి, అందులో వేసినా సరే ఆ చిప్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. చిన్న డేటా కూడా లాస్ అవ్వకుండా చిప్స్ అనేవి వర్కింగ్లోనే ఉంటాయి. ఆ చిప్స్ని ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లోకి తీసుకొస్తున్నారు. సో ఆ చిప్స్ మనకి ప్రజెంట్ యూస్ఫుల్ అవుతాయా అవ్వవా అనేది చూద్దాం. సో ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ 5 facts అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ టైం నుంచి 10 facts లాంగర్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ. ది ఓనర్ ఆఫ్ FFG దోస్త్ ప్రేమ్ ఈజ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.